ఎవరు ఏమనుకుంటారు అనేది మనం ఎప్పుడు ఆలోచించకూడదండి. ఏం చేసినా జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒక కుర్రాడు ఒక గురువు దగ్గర పెయింటింగ్ నేర్చుకున్నాడు. నేర్చుకొని గురువుగారు ఈరోజు నేను పెయింటింగ్ వేయాలనుకుంటున్నా గురువుగారు అని చెప్పేసి గురువుగారిని అడిగితే, సూపర్‌రా వెళ్లి పెయింటింగ్ వెయ్యి అయితే వెళ్లి అని చెప్పి పంపిస్తారు. అయితే ఆ కుర్రవాడు ఒక స్పాట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎక్కడంటే 3 రోడ్ల జంక్షన్‌లో పెయింటింగ్ వేస్తాడు. పెయింటింగ్ వేసి ఇదే నా మొదటి పెయింట్ ఇది. ఏమైనా సరే మీకు ఎక్కడైనా తప్పులు ఉన్నాయనిపిస్తే బ్రష్, పెయింట్ 2 ఇక్కడే పెడతాను. ఇంటూ కొట్టండి అని చెప్పేసి పెయింటింగ్ వేసి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు వచ్చి చూసేసరికి మొత్తం ఇంటూలే ఉంటాయండి కంప్లీట్‌గా. వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్లి, గురువుగారు నేను పెయింటింగ్ మొత్తం నాకు వేయడం వచ్చేసింది అనుకున్నాను. నాకు రాలేదు. మొత్తం ఇంటూలే ఉన్నాయంటే అప్పుడు గురువుగారు బాధపడకరా మళ్ళీ వెళ్లి పెయింటింగ్ వేయని చెప్తారండి. మళ్ళీ ఇంకో రోజు వెళ్లి పెయింటింగ్ వేస్తాడు. పెయింటింగ్ చేసి గురువుగారు ఫోన్ చేస్తారు. గురువుగారు పెయింటింగ్ వేసేసారని. అయితే నేను చెప్పినట్టు రాయని చెప్తారండి గురువుగారు. వెంటనే ఆ గురువుగారు ఏం చెప్తారంటే, ఇదే నా మొదటి పెయింటింగ్ ఇది. ఏమైనా తప్పులుంటే సరిచేయండి. బ్రష్, పెయింటింగ్ 2 ఇక్కడే పెడుతున్నాను అని చెప్పేసి రాసేసి వెళ్ళిపోతాడు. సెకండ్ డే వచ్చి చూసినప్పటికి ఒక్కటి కూడా ఇంటూ కొట్టరు ఎవరు కూడా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పులు ఎతకమంటే జనాలు ఈజీగా వెతుకుతారు. సరిచేయమంటే ఎవరు సరిచేయరండి. ఈరోజు ఆ కుర్రవాడి విషయంలో కూడా జరిగింది అదే. సరిచేయమంటే ఎవరు సరిచేయలేదు. తప్పులు వెతకమంటే అందరూ ఇంటూలు కొట్టారండి. మన జీవితంలో కూడా అంతే. మనలో తప్పులు వెతకడానికి రెడీగా ఉంటారు జనాలు. వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. మనకు క్లారిటీ ఉందంటే మనం చేయాలి. మన క్లారిటీయే మన లైఫ్‌లో మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది.